హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చూపించబోతున్నాను. మసాలా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలాగో చూసేద్దాం. దీనికోసం ఒక క్యాలీఫ్లవర్ 2 క్యాప్సికమ్ తీసుకొని ముక్కలుగా కోసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి, తరిగిన ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు తాలింపుని వేయించుకోవాలి. తాలింపు చక్కగా వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న 4 టమాటాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి టమాటాలని మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిపోయేలోపు మరో పక్కన గిన్నెలో మంచినీళ్ళు యాడ్ చేసుకొని మరుగుతున్నప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. టమాటాలు చక్కగా మగ్గిపోయిన తర్వాత కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి క్యాప్సికమ్ చక్కగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు 1 టీ స్పూన్ గసగసాలు, 4 జీడిపప్పు పలుకులను మెత్తగా దంచుకొని ముద్ద చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ చక్కగా ఉడికిపోయిన తర్వాత 2 టీ స్పూన్ల కారం, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, దంచుకున్న గసగసాలు, జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకొని చివరిగా తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలా ఫ్లేవర్స్తో తినడానికి బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.